హాయ్ హలో నమస్తే, నేను మీ మిల్లర్ వాళ్ళ. ఇంకా బెంగళూరు నుంచి అయితే పార్సల్ అయితే వచ్చేసినాయండి. ఇంకా ఇందులో ఏముందనేది మొత్తం ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. బాక్స్ ఓపెన్ చేయగానే డిసప్పాయింట్ అయితే అయిపోయానండి. ఎందుకంటే నేను ఆర్డర్ చేసే పైప్స్ వచ్చి ఈ విధంగా ఉంటాయి, హైడ్రాలిక్ పైప్, ఒరిజినల్ పైప్స్. కానీ వీళ్ళు బై మిస్టేక్ లోకల్ పైప్స్ అయితే పంపించేశారు వేరేవి. కాబట్టి ఈ డిసప్పాయింట్మెంట్ అయింది. ఇంకా చేసేదేం లేక వీటిని తీసి సైడ్ అయితే వేసేసాను. ఒక 12 సెట్లు డీజిల్ పైప్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా ఇవి 4 చూసుకుంటే రిటర్న్ పైపులు అండి, ఓవర్ఫ్లో పైప్స్. మనకు ఆటోమేజర్ నుంచి ట్యాంక్ రిటర్న్ వచ్చే పైపులు ఇవి 4 ఆర్డర్ చేశాను. ఇంకా హాఫ్ ప్యాకింగ్ కిట్స్, మనం ఇంజన్ రిపేర్ చేసిన హాఫ్ ప్యాకింగ్ కిట్స్ ఒక 5 అయితే ఆర్డర్ చేశాను. ఇంకా దాంతోపాటు తరచూ హ్యాండిల్స్ అయితే వెళ్ళిపోతుంటాయండి, మిస్ అవుతుంటాయి. కాబట్టి ఒక 4 మీడియం గేజ్ హ్యాండిల్స్ అయితే ఆర్డర్ చేశాను. బాగా మీడియంగా హెవీ గేజే ఉన్నాయండి, మీడియం ఏం లేవు, బాగానే ఉన్నాయి. ఇంకా వాటితో పాటు మెయిన్గా డీజిల్ ఫిల్టర్ అండి. మనము ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అలాగే ఖచ్చితంగా డీజిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. కాబట్టి ఒక 6 డీజిల్ ఫిల్టర్లు అయితే ఆర్డర్ చేశాను, 400 ml. ఇంకా వీటితో పాటు ఆయిల్ ఫిల్టర్, మనం మెయిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చాలి. కాబట్టి ఒక 5 ఆయిల్ ఫిల్టర్లు అయితే ఆర్డర్ చేశాను. ఇంకా వాటితో పాటు పుష్ రాడ్ రబ్బర్ సెట్, పుష్ రాడ్ రబ్బర్ కిట్ అండి, కిలాస్కర్ ఒరిజినల్ కిలాస్కర్వి ఒక 6 సెట్లు అయితే ఆర్డర్ చేశాను. చూస్తున్నారుగా, ఒరిజినల్ కిలాస్కర్ అండి. 6 పుష్ రాడ్ రబ్బర్ కిట్లు అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా హ్యాండిల్ సైడ్ ఆయిల్ సీల్, మనము స్టార్టింగ్ హ్యాండిల్ వస్తుంది కదా, అక్కడ వచ్చే ఆయిల్ సీల్ అయితే ఒక 3 ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే 3 ఆర్డర్ చేసుకున్నాను. ఒక 3 డీజిల్ ట్యాంక్ క్యాప్ వస్తుందిగా, అవి అయితే 3 ఆర్డర్ చేసుకున్నా. ఇంకా సిఆర్ బేరింగ్ అండి, మినాన్ కంపెనీవి కనెక్టింగ్ సాఫ్ట్లో వచ్చే సిఆర్ బేరింగ్ స్టాండర్డ్ సైజు ఒక 4 సిఆర్ బేరింగ్లు అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ రిటర్న్ పైప్ అండి, మనకు ఇంజన్కి ఆయిల్ సప్లై రిటర్న్ వచ్చి ఉంటాయిగా, అవి అయితే 3 పైపులు అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇంకా డీజిల్ ట్యాంక్ క్లాంపులు అయితే కట్ అయిపోయాయి, వాటికి వేయాలి కాబట్టి ఒక 2 సెట్లు డీజిల్ ట్యాంక్ క్లాంపులు అయితే ఆర్డర్ చేసుకున్నాను. చూస్తున్నారా, ఇవిఏ కంపెనీది ఇది. ఇంకా మెయిన్గా మనకు పిస్టిన్ అండి, పిస్టిన్ ఉషా కంపెనీ పిస్టిన్లోనే మనకు రింగులు, గజిన్ పిన్ను, లాక్స్ అనేవి సెట్ అంతా ఇచ్చేస్తాడు. చూసారా, ఇవి లాక్స్ అండి, ఇది గజిన్ పిన్, మొత్తం సెట్ అయితే వస్తుంది ఉషా కంపెనీది. ఇవైతే ఒక 3 సెట్లు అయితే ఆర్డర్ చేసుకున్నా. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఒక డీజిల్ ఫిల్టర్ అండి, చిన్న డీజిల్ ఫిల్టర్ 250 mlది ఒక డీజిల్ ఫిల్టర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా పంప్స్ అండి, మెయిన్ పంప్ ఉషా బోస్ కంపెనీ పంప్ అండి, 3 బోస్ కంపెనీ పంపులు అయితే ఆర్డర్ చేసుకున్నాను. కనిపిస్తుందా, ఒరిజినల్ బోస్ అండి. ఇంకా మనకు పంపు ఈ బాక్స్లో జస్ట్ ఈ పంప్ మాత్రమే అయితే వస్తుందండి, మనకు స్ప్రింగు వాషర్స్ కానీ ఏవి రావండి. సింపుల్గా ఈ పంప్ మాత్రమే వస్తుంది, దీన్ని అయితే ఫిట్ చేసుకోవాలి. ఇంకా ఒక సెట్ ట్యాపెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, కనిపిస్తుందా, ఒక సెట్ ట్యాపెట్స్ అండి. ఇంకా తర్వాత ఒక సెట్ వెయిట్స్, ఇందులో ఇంకొక సెట్ రావాల్సింది మిస్ అయింది. ఇంకా ఇది చూసుకుంటే కిలాస్కర్ వాల్వ్ సెట్ అండి, వాల్వ్ కిట్ మొత్తం, అంటే మనకి ఇందులో వాల్వ్స్ అన్నీ కలిపి వస్తాయి. కిలాస్కర్ వాల్వ్ కిట్ అంటాం దీన్ని. ఒక సెట్ వాల్వ్స్, ఒక సెట్ స్ప్రింగ్స్, ఇందులో డబల్ స్ప్రింగ్స్ వస్తాయి, మొత్తం 4 స్ప్రింగులు. ఒక సెట్ ఇవి గైడ్స్ అంటాం దీన్ని, ఒక సెట్ గైడ్స్, అలాగే ఒక సెట్ లాక్స్. ఈ మొత్తం కలుపుకొని ఒక కిట్ రూపంలో అయితే మనకు వస్తుంది. ఇంకా ఫైనల్గా వాల్ గ్రైండ్ చేయడానికి రబ్బర్స్ అండి. ఇప్పుడు వాల్ సిట్టింగ్ చేసేటప్పుడు పేస్ట్ తగిలించి ఈ రబ్బర్ హెల్ప్తో వాల్ సిట్టింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. చిన్న వాషర్స్, మనం సైడ్ డోర్కి నట్టు బోల్ట్కి సపోర్ట్ వస్తుంది ఇంజన్లో, అలాంటివి స్ప్రింగ్ వాషర్ అండి, చిన్నవి ఒక ప్యాకెట్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. ఇంకా ఈ కవర్లో అయితే చాలా రకాలు ఉన్నాయి,
దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తారండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మిల్లర్లు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఏదో విధంగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ చూస్తున్న వాషర్స్ అయితే డీజిల్ పైప్ వస్తాయి కదండి, డీజిల్ పైప్కి వేసే వాషర్స్. ఇవి చూస్తే బెంజో వాషర్స్ అండి, పంపు దగ్గర వచ్చే బెంజో బోల్ట్కి వాషర్స్. ఇవి ఎప్పుడు తీసినా కూడా కొత్త వేస్తుండాలండి, ప్రెస్ అయిపోయి మనకు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్లో 100 వాషర్లు అయితే ఉంటాయి. ఇది టాపెట్ రాడు, రాకర్ బాక్స్ సాఫ్ట్ అంటాం దీన్ని. ఒక రాకర్ బాక్స్ సాఫ్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఒక 4 పిన్స్ అండి, వెయిట్ పిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా 4 ప్లేవీల్ చావి, ప్లేవీల్ లాక్ చేయడానికి చావి వస్తుంది కదా, హెవీ చావి. ఇవి 4 అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఇంజన్ సంబంధించి కొన్ని సైజు బోల్టాలు నెట్లయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఇవైతే చూసేద్దాం రండి. ఇంకా ఇవి వచ్చి మనము బోర్కి, పంపుకి, బోర్కి, హెడ్కి వేసే నట్స్. అలాగే చిన్నవి 1/2 ఇంచ్ బోల్టాలు 3 డజన్లు. ఇవి చూసుకుంటే 1 ఇంచ్ బోల్టాలు 2 డజన్లు. అలాగే ఇంకా ఇటుపక్క చూసుకుంటే 2 ఇంచుల బోల్టాలు అండి, ఒక 3 డజన్లు అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇది మిస్టేక్ అయిందండి. ఇంకా నెట్స్ అండి, ఇంజన్ లాక్ చేయడానికి నెట్స్ వస్తాయి కదా చిన్నవి, అవి 4 డజన్లు అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇది మనం ఈ బ్యాగ్లో చూసుకుంటే పెట్రోల్ వైబ్రేటర్ది నీడిల్ అండి. మనకు 40 ఇక సైజ్ చూసుకుంటే 40 mm సైజు, 6 మీటర్ లెంత్ వస్తుందండి, 6 మీటర్ లెంత్ వస్తుంది. ఇవి వచ్చి ఇందులో వచ్చే రకాలు కపులు, స్క్వేరు, హెగ్జా అని. మనం తీసుకునేది హెగ్జా టైప్ అండి, ఇవే ఎక్కువ వాడేది. ఇంకా దీన్ని అయితే మనం ఓపెన్ చేసేసి నీడిల్ అయితే చెక్ చేసుకుందాం రండి, ఏ సైజ్ ఉంది, ఏ గేజ్ ఉంది అనేది. ఇంకా మనకు ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. చూస్తున్నారా, సుప్రీం కంపెనీది అంటే ఇది సుప్రీం కంపెనీది. రబ్బర్ అయితే బాగా గేజే ఉంది, సాఫ్ట్ కూడా మంచి గేజ్ ఉందండి. 40 mm సైజు, సుప్రీం లాక్ రాక్ అనే కంపెనీది ఇది. ఇంకా దీనికి సపోర్టివ్గా 2 పక్కల స్ప్రింగ్ అయితే ఇచ్చాడండి, అంటే రబ్బర్ అనేది తొందరగా కట్ కాకున్నట్టు మనకు సపోర్టింగ్గా స్ప్రింగ్ అయితే ఇచ్చాడు. ఇది లైఫ్ అనేది బాగా వస్తుంది. ఇంకా నేను ఇవి ఆర్డర్ చేసుకున్న దాంట్లో ఇది హెగ్జా టైప్ అండి, చూసారా ఈ విధంగా వస్తుంది. ఇంకా నేను ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్లో కొన్ని ఐటమ్ అయితే మిస్ చేసేసాడు. 2 సెట్లు ట్యాపెట్లు, అలాగే ఒక సెట్ వెయిట్, ఇవన్నీ కొద్దిగా మిస్ చేశాడు. ఇవైతే నెక్స్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు పంపిస్తామని చెప్పేశాడు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ పూర్తి ఐటమ్కి అయితే నాకు 23,000 అయితే ఖర్చు అయిందండి, 23,000. సరే ఉంటానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.